హాయ్ హలో నమస్తే అందరు ఎట్లుర్రు మంచిగా. సో వచ్చేసిన మీరు ఈతనైతే వచ్చేసిన అండి గెలకనీకే గదే మిచ్చింపు కోతి ఏవో పిలుస్తారు కదా. ఇక అవే ఇక టాపిక్ ఏందో మనకు తెలియదు కానీ ఇక మా అమ్మ గోల్డ్ అమ్మినట్టు ఇక్కడ కూర్చుంది. ఇక అదే కావచ్చు నాకు తెలిసి టాపిక్. ఇక నువ్వు చెప్పేసాయి. తమ్నెల్ చూసాను కదా ఫ్రెండ్స్, అదే వీడియో. చాలామంది అడుగుతున్నారు, లాస్ట్ టైం జ్యువెలరీ కలెక్షన్ చేయమన్నప్పుడు నేను నా దగ్గర ఉన్న రోల్డ్ గోల్డ్తో పాటు చేశాను. ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అడిగారు కాబట్టి నేను నా దగ్గర ఏమున్నాయి గోల్డ్ అనేది నేను చూపిస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా కష్టపడి కొనుక్కునే, మనకెవరు గిఫ్ట్ ఇచ్చినవి కాదు, మనకి మ్యారేజెస్కి పెట్టినవి కాదు, మనకెవరో వచ్చి ఇది ఇచ్చింది కాదు. కష్టపడి రూపాయి జమ చేసుకొని చిట్టీలు వేసుకొని ట్రైనింగ్స్ ఇచ్చుకుని అవన్నీ జమ చేసుకొని సేవింగ్స్ కోసం మాత్రమే నేను గోల్డ్ తీసుకుంటాను. కోర్స్ మనకి యూజ్ అవుతాయి. మనకి రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకొని కూడా మనము అంటే నడిచిపోతుంది మనకి. కాకపోతే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు అర్జెంటుగా అవసరం వచ్చినాయి అనుకోండి, డబ్బులు ఎవరు ఇస్తారు సడన్గా? అంటే ఎవరైనా ఇచ్చేవాళ్ళైనా కూడా వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఇవ్వలేరు కదా. సో ఆ టైంలో మనకి ఏంటంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మన గోల్డ్ మనం తాకట్టు పెట్టేసుకోను, లేదంటే అమ్మేసుకోను, సిచ్యువేషన్ని బట్టి, ప్రాబ్లమ్ని బట్టి అమ్మేసుకోవడము, లేదంటే తాకట్టు పెట్టుకొని మనం అమౌంట్ అనేది తెచ్చుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ గోల్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తా. మీరు కూడా అదే చేయండి. అండ్ నేను గోల్డ్ గురించి ఇంకొక వీడియో చేస్తాను నేను, ఎందుకంటే మనకు వీడియోలు లెంత్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా ఇప్పటి నుంచి లెంత్ ఎక్కువ పెట్టినాను, మ్యాక్సిమం 20 minutes లోపే పెడతాను నేను. సో గోల్డ్ ఏంటి అంటే 20,000 తులా గోల్డ్ గురించి నేను మాట్లాడతా, మీకు క్లియర్గా చెప్తా దాని గురించి అసలు ఏంటనేది. చాలామంది పాపం 20,000కే తులా గోల్డ్ వస్తుందని చెప్పేసి ఉన్న గోల్డ్ అమ్ముకుంటున్నారంట. సో దాని ఏంటనేది నేను చెప్తాను మీకు. హాయ్ గైస్, నిన్న నా గ్యాలరీ ఓపెన్ చేసి ఫొటోస్ చూస్తున్నా, నావన్నీ పాత ఫొటోస్ అవన్నీ చూస్తున్నా, వీడియోస్ ఫొటోస్ చూస్తుంటే 2021 ఫొటోస్, 22, 23 ఫొటోస్ అవి చూస్తుంటే నేను ఇప్పుడున్న దానికి, అప్పుడు వీడియోస్ ఫొటోస్కి, నేను అప్పుడు ఆ వీడియోలలో ఉన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉందంటే, ఎన్ని చేంజెస్ అంటే అసలు బాబోయ్. నా స్కిన్ కానీ, నా ఫేస్ మీద మొటిమలు, మచ్చలు, ఆ వీడియోస్ బాబోయ్ అవన్నీ చూస్తుంటే నాకే ఒకలాగా అనిపిస్తుంది అనమాట. అంత ఫేస్ మీద పింపుల్స్ ఉండి, ఆ పింపుల్స్ వల్ల అంత ఏమంటారు బ్లడ్, అదంతా బ్లాక్గా మచ్చలు, అంత చండాలంగా ఉందంటే అసలు నాకే అనిపిస్తుంది, అసలు నన్ను చూసే వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రు అని అనిపిస్తుంది నాకు. వైట్ పేపర్ ఉన్నా కూడా దాంట్లో ఒక డాట్ ఉందనుకోండి, ఆ డాట్నే చూస్తారు కానీ వైట్ పేపర్ని ఎవరు చూడరు. సో ఇది కూడా అంతే, మనల్ని ఎవరు చూడరు, మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అవి చూసి వాళ్ళ, ఎందుకంటే సడన్గా వాళ్ళ దృష్టి కూడా మన ఫేస్ మీదకి అట్లా పడిపోతుంది అనమాట. అంటే ఏదైతే డిఫరెంట్గా కనిపిస్తుందో దాని మీదకే ఆటోమేటిక్గా మన దృష్టి అనేది వెళ్తుంది. సో నాకు కూడా అట్లనే చాలా సఫర్ అయినా నేనైతే 3-4 years మంచి వీడియోస్ చేసేదాన్ని, పెద్ద కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని. ఇంకోటి ఏంటంటే జిమ్లో కూడా నాకు చాలా ఇబ్బంది అయ్యేది. నేను ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నా పర్సనల్ క్లయింట్స్ నాకు సజెస్ట్ చేసేవాళ్ళు, అండ్ జిమ్లో క్లయింట్స్ కూడా క్యాజువల్గా, అరే నీ మొహం మీద ఏంటి ఇంత ఇట్లా వచ్చింది, ఏదైనా డాక్టర్ని కలవచ్చు కదా అని కొంతమంది, ఈ డాక్టర్ని కలవమని కొంతమంది. బాబాయ్ నాకైతే చేతులు మొహం మీద పెట్టుకుందామా అని అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ గిల్టీ ఫీల్ అనమాట. సో ఇంకా చాలా ఇబ్బంది పడేదాన్ని. నేను నిజంగా ఇది జెన్యూన్ ప్రోడక్ట్ కాబట్టి నేను దీని గురించి నేను తెలుసుకున్నాను. పెద్ద వాళ్ళు దీన్ని యూజ్ చేశారు. అండ్ అప్పుడు ఆ టైంలో నాకు ఒక క్లయింట్ సజెస్ట్ చేసింది నాకు ఈ ప్రోడక్ట్ గురించి, ఇది యూజ్ చేయండి మీకు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది అని అంటే, నేను ఇది యూజ్ చేసిన నాకు ఒక 10 days తర్వాత నుంచి నాకు మంచి రిజల్ట్ స్టార్ట్ అయింది. నన్ను చాలామంది కామెంట్లు కూడా అడుగుతున్నారు, అక్క మీ స్కిన్ చాలా గ్లోగా ఉంది, ఏమి యూజ్ చేస్తున్నారు అక్క అని. నేను ఆల్రెడీ లాస్ట్ 2-3 vlogsలో నేను చెప్పాను కూడా, నేను క్యూర్ స్కిన్ వాడుతున్నాను, నాకు దీనివల్ల నాకు ఇట్లా రిజల్ట్ వచ్చిందని కూడా నేను చెప్పాను. క్యూర్ స్కిన్ యాప్కి నిజంగా చాలా రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉండేదాన్ని, వీడియోస్ చేస్తూ ఉంటా. సో చాలామంది ఏంటంటే, నేను ఈ రీల్స్ షార్ట్స్లో వీడియోస్ పెట్టినప్పుడు కామెంట్లు నేను చేసిన కంటెంట్ మీద కంటే నా మీద ఎక్కువ ఫోకస్ చేసి కామెంట్స్ పెడుతుండే అనమాట. మీ మొహం మీద ఇట్లా అంటే మొటిమలు ఇవి కనిపిస్తున్నాయి కదా, వాటికి ఏమైనా యూజ్ చేయండి అని కొంతమంది డైరెక్ట్గా
ప్రోడక్ట్స్ పేరు చెప్పి కొంతమంది డాక్టర్ని కలవండి, లేదంటే ఈ డాక్టర్ని కలవండి, ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి అని చెప్పేసి నాకు సజెస్ట్ చేయడము. నాకు వీడియో చేయాలంటే కూడా భయం ఏది. సో ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉండి హ్యాపీగా మన మొబైల్లోనే క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి మనము డాక్టర్స్ తోటి చాట్ అయినా చేయొచ్చు, కాల్లో అయినా కూడా మాట్లాడొచ్చు. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పండి, అంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పామనుకోండి వాళ్ళకి, మనకి ఏంటి, మనం అసలు మన డైలీ స్కెడ్యూల్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి, అసలు మనం ఏం తింటున్నాము, మన మెడికల్ హిస్టరీ ఏంటి, అంటే మనకేమైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉందా, లేదంటే ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి మొత్తం కనుక్కొని మన స్కిన్ టైప్కి మనం ఏ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతున్నామో దానికి తగ్గట్టుగా మనకి ప్రోడక్ట్స్ అయితే కస్టమైజ్ చేసిస్తారనమాట. నాకు మాత్రము ఈ ప్రోడక్ట్స్ అయితే అంటే అందరికి ఒకలాగా ఇవ్వరు వీళ్ళు. నాకు ఒక ఫేస్ వాష్ ఇచ్చారు, ఒక నైట్ క్రీమ్, ఒక డే క్రీమ్, ఒకటేమో వీక్లో 3 times యూజ్ చేసే క్రీమ్ ఒకటి ఇచ్చారనమాట. యాక్చువల్గా నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరు క్యూర్ స్కిన్ యాప్ గురించి చెప్తున్నారు కదా, అది నిజమేనా అని చెప్పేసి. నేను ఇది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కంటిన్యూగా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మంత్లీ చెకప్, ఫ్రీ చెకప్ ఉంటుంది. అంటే మంత్లీ అనే కాదు, మనము ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మనకి యాప్లోకి వెళ్ళేసి డాక్టర్స్ తోటి కన్సల్ట్ అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు డాక్టర్కి. ఈ ప్రోడక్ట్స్ కస్టమైజ్ చేసి ఇవ్వడంతో పాటు కూడా డైట్ కూడా వాళ్ళే కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో మనం ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ మనము హెల్దీ ఫుడ్ తీసుకోకుండా, అంటే వాళ్ళు ఇచ్చిన డైట్ తీసుకోకుండా మనము ఇష్టం వచ్చినట్టుగా అన్నీ తిన్నామనుకోండి, అట్లా కూడా మనకు రిజల్ట్ ఉండదు. ఇంకోటి ఏంటి అని అంటే స్కిన్ అయితే హెల్దీగా కనిపించదు. స్కిన్ హెల్దీగా ఉండడానికి, గ్లోగా కనిపించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు అది మాత్రము గమనించుకోవాలి. అంటే మనం ఈ ప్రోడక్ట్స్ వాడంగానే సరిపోతుంది అని అనుకోవద్దు. ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు వాళ్ళు మనకు ఒక డైట్ చెప్తారు, డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ వాటర్ కూడా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, మనం డైలీ ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎందుకంటే మనం తీసుకునేది ట్రీట్మెంట్, మనం జస్ట్ మార్కెట్లో ప్రోడక్ట్ యాప్ నుంచి తీసుకోవడము అట్లా చేయట్లేదు. మనం డైరెక్ట్గా డర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ తోటి మాట్లాడి మనకున్న ప్రాబ్లం వాళ్ళు రెక్టిఫై చేసి దానికి తగ్గట్టుగా మనకి కస్టమైజ్ చేసి ఇస్తున్నారు ప్రోడక్ట్స్. హెయిర్ ప్రాబ్లమ్స్కి కూడా మనకి క్యూర్ స్కిన్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నాకైతే ఈ క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ వల్ల మంచి రిజల్ట్ ఉంది. మీలో కూడా ఎవరైనా స్కిన్ ఆర్ హెయిర్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నట్టయితే ఇంట్లోనే ఉండి మీ మొబైల్ నుంచి క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి, నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, డర్మటాలజిస్టులు, స్కిన్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి చెప్తే మీ ప్రాబ్లంకి తగ్గట్టుగా వాళ్ళు ప్రోడక్ట్స్ని కస్టమైజ్ చేసిస్తారు. అలాగే మీకు డైట్ చార్ట్ని కూడా ప్రిపేర్ చేసిస్తారు. అండ్ మీరు వాటర్ కూడా ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలనేది కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అలాగే ఈ క్యూర్ స్కిన్ యాప్లో ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే Malika100 అనే కోడ్ని యూజ్ చేసుకుంటే మీకు ఈ కాస్ట్ మీద ₹100 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలాగే క్యూర్ స్కిన్ యాప్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈమెకి చేంజ్ చేపిద్దాం అనుకున్నా, ఇంటర్ పాస్ అయిన తర్వాత చేంజ్ చేపిద్దాం అనుకున్నా, కానీ ఆమె మీద నాకు నమ్మకం లేదు. ఏంటంటే ఎక్కడంటే అక్కడ తీసి పెట్టేస్తుంది, అది తెంపేసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది ఆమె. సో అందుకని చెప్పేసి ఈ మధ్య కొంచెం ఆమె శారీస్, లెహంగాస్ అవి వేసుకుంటుంది కదా, సో దాని మీద కని చెప్పేసి నేను ఒక జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను అనమాట, నెక్ సెట్. దీని మీదకి చిన్న బుట్టలు చేయొచ్చు, తీసుకోలేదు. సో ఇవి బుట్టాలు అండ్ మాటిలు కూడా చేయించినది. ఏంటి ఈరోజు ఈ గోల్డ్ తీస్తే నా గోల్డ్ కూడా మర్చిపోయాను అసలు ఏమేమి ఉన్నాయి అనేది. ఓకే, మీకు దగ్గర చూపిస్తాను నేను రీతికి ఏది తీసుకున్నాను ఇది. సో మాటీలు ఈ బుట్టాలు అండ్ ఈ నెక్ సెట్ తీసుకున్నా లక్ష్మీదేవిది. అండ్ బుట్టాలు కూడా చాలా బాగున్నాయి, ఇవన్నీ చేయించిన అనమాట. సో దాంతోపాటు నా గోల్డ్ జ్యువెలరీ కూడా మీకు చూపిస్తాను నేను. చాలామంది మీ జ్యువెలరీ కలెక్షన్ చేయండి అని అడుగుతున్నారు. అంతకుముందు నేను చేశాను, కానీ నేను అంటే ఈ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేశాను, నేను గోల్డ్ చేయలేదు. అండ్ నేను ఈ ఇయర్ కొంచెం ఎక్కువనే గోల్డ్ తీసుకున్నాను, ఆ గోల్డ్ కూడా నేను చూపిస్తాను అనమాట. సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే,
సిల్వర్ కూడా తీసుకున్నాను నేను, ఆ సిల్వర్ కూడా చూపిస్తా. మెడలో వేసుకోకది, మెడలో వేసుకునేది కాదు, కాళ్ళకు పెట్టుకునే పట్టీలు అవి. నీవి కూడా తీసుకున్నా మమ్మీ, అవి అక్కడే ఉన్నాయి. ఇట్లా పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకొని డాన్స్ చేస్తారా? సో మీకు మొత్తం ఒకటే దగ్గర చూపిస్తానండి. ఎప్పుడో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు నాకు. నాకు ఇవి ఇస్తే ఏం చేయాలో కూడా తెలియదు, ఆడుకుంటా నేను వీటితోని. చూసిండ్రా, అసలు ఆమె గోల్డ్ వాల్యూ తెలియదు, సిల్వర్ వాల్యూ తెలియదు. చూడండి, అంటే నాకు మెయిన్గా వీటిపైన ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. జీన్స్లు ఎక్కడ కొనుక్కోవాలి, మా అమ్మ గోల్డ్ అంటే పిచ్చి సార్. పిచ్చి అంటే సేవింగ్స్ అనమాట నాకు గోల్డ్ అంటే. ఇప్పుడు నిజం చెప్పు. నిజమే మమ్మీ. ఎందుకు మమ్మీ ఎట్లా అంటావు? మరి ఏంది గోల్డ్ అంటే పిచ్చి అంటే నేను గోల్డ్ వేసుకొని తిరుగుతానా? మరి ఏం తిరగను అట్లా, నేను క్లియర్గా చూపిస్తాను. 4 రింగులు పెట్టుకుంటుంది, వడ్డానం పెట్టుకుంటుంది రోజు, అదేదో సినిమా ఉంటుంది. ఓకే, ఇవేంది రింగులు అయింది? అచ్చా మెట్టలా? ఇది ఇప్పుడు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ నేను. సో ఇది మన రీతమ్మ కోసం తీసుకున్న ఈ కార్తీక మాసంలో గోల్డ్ తీసుకుంటే మంచిదని చెప్పేసి ఆమె కోసం ఇది తీసుకున్నానట. అంటే చేయించాను అనమాట. ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఎందుకంటే రీతు కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు అంటే ఎక్కువ ఏమంటారు, కొంచెం అంటే ఎబ్బెట్టుకు కనబడేది కాకుండా కొంచెం సింపుల్గా మంచి డిజైన్ ఉండాలని చెప్పేసి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట, సింపుల్ డిజైన్ తోటి. ఎందుకంటే ఆమెకి బుట్టాలు బాగుంటాయి, సో అందుకని చెప్పేసి బుట్టాలు తీసుకున్నాను. రింగు నా దగ్గర వేరే మోడల్స్ ఉన్నాయి, వేరే మోడల్స్ ఉన్నాయి నా దగ్గర, అందుకని చెప్పేసి ఈ మోడల్. అట్లా కాదు మమ్మ, వంకి ఉంగరము కష్టమే పెట్టుకోవడం. ఏది బాగుంది మమ్మీ నీ చేతికి. ఈమెకి అసలు జ్యువెలరీ ఎంత మంచిగా ఉంటుంది తెలుసా? మీకు ఒక విషయం చెప్పాలా, ఈమెకి నేను ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళినాం. అయితే ఆ రోజు ఈమె మంచి ఫ్రాక్ వేసుకుంది కదా అని చెప్పేసి నా 3 రింగ్స్ మమ్మీ 4 రింగ్స్ పెట్టిందా నీకు? 2 3 రింగ్స్ 3 రింగ్స్ పెట్టినా, ఒక రింగ్ పొడగొట్టేసింది. ఆడ తీసి పెట్టినా నాకేం తెలుస్తుంది. సో అది ఎంత తెలుసా, 4.5 grams ఉంది అది. అంటే 1/2 తులంకి కొంచెం ఒక 1/2 గ్రామ్ తక్కువ ఉంది. ఆ రింగ్ చేయించుకున్నా నేను, మంచి మిడిల్ ఫింగర్ది, అది పొడగొట్టేసింది అనమాట. గోల్డ్ పైన ఆశ లేదు గైస్, ఆశ లేదని చెప్పేసి నా గోల్డ్ తీసుకొని అది ఏడవైందో తెలియదు, తీసి ఆడబెట్టినా ఎవడు తీసిండో కూడా తెలియదు. సో అది వాటర్. సో ఇది మన రీతు కోసము ఈ మంత్లో తీసుకున్నాను నేను. స్మెల్ భలే ఉంటుంది, ఇట్లా పెట్రోల్ స్మెల్, నోట్బుక్ స్మెల్, ఇట్లా గోల్డ్ కొత్తగా వచ్చిన స్మెల్. ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. సో నేను ఈ ఇయర్లో నేను ఏం గోల్డ్ తీసుకున్నాను అనేది మీకు చెప్తాను, చూపిస్తాను. ఇది 2.5 తులాలు ఉందన్నమాట. ఈ చైన్ ప్లస్ లాకెట్ 2.5 తులాలతోటి చేయించుకున్నా. ఇది కొంచెం ఎందుకు ఎక్కువ వెయిట్ తోటి చేయించుకున్నా అంటే, నాది ఇది డబుల్ చైన్ ఉంది కదా, దీని పక్కన వేసుకుంటే సన్నది వేసుకుంటే అసలు అది కనిపించట్లేదు, దాని లుక్ కూడా లేదనమాట. సో ఇది వేసుకుంటే చాలా బాగుంది. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. సో ఇది ఇయర్ చేయించుకున్నాను అనమాట, చైన్ ప్లస్ 3 రింగ్స్ తీసుకున్నాను. ఇంకా హెయిర్ కట్ చేయించుకుంటా, చేయించుకో మమ్మీ, గుండు చేయించుకో. సో ఇది మొన్న మా ఆయన దివాళీకి నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట, ఈ రింగ్ దివాళీ గిఫ్ట్ నాకు ఇది. ఇవి రెండేమో అంతకుముందు నేను ఒక వీడియో చేశాను కదా, ఈ 2 రింగ్స్. ఇవి మొత్తము ఈ ఇయర్లోనే నేను తీసుకున్నాను అనమాట. ఈ గోల్డ్ అంటే నాకు తీసుకున్నా, రీతమ్మకేమో ఇవి తీసుకున్నాను అనమాట. ఈ ఇయర్ నేను తీసుకున్న గోల్డ్ ఇది. సో ఇది అండ్ ఇంకేమున్నాయి, సో నా దగ్గర ఏమున్నాయో నాకే తెలియదు. ఇది మా ఆయన రింగ్, చెవుకు పెట్టుకున్న రింగ్. ఎస్ 4 రింగ్స్ తీసుకున్నాను, 3 కాదు.
మర్చిపోయా, వంకి ఉంగరం కూడా తీసుకున్నా నేను ఇయర్ నా కోసం తీసుకున్న గోల్డ్ ఇది వంకి ఏంటంటే ఏదో ఉంది అన్నట్టుగా. ఫంక్షన్స్కి అందరూ వంకీ రింగ్ పెట్టుకుంటూ ఉంటారు కదా పెళ్ళిళ్ళకి దానికి. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. ఇది హాఫ్ తులా ఉంది, కరెక్ట్గా 5 గ్రామ్స్ ఉంది. 5 గ్రామ్స్కి ఇంకొక 200 మిల్లీగ్రామ్స్ ఎక్కువ ఉంది. ఇది శంఖం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ స్టోన్స్ తోటి, ఇది కూడా హాఫ్ తులా, ఇది కూడా హాఫ్ తులా. అంటే కొంచెం నా వేళ్ళు లావు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నాకు రింగ్ చేయాలంటే మినిమం 5 గ్రామ్స్ పడుతుందని అంటారు. సో ఇది పెట్టుకుంటే మంచి జరుగుతుంది పెట్టుకుంటుందని చెప్తే నేను చేయించుకున్నాను అనమాట. ఒకసారి ఆ రింగ్ ఇస్తా. అండ్ ఇది మొన్న దివాళీకి మా ఆయన గిఫ్ట్ ఇచ్చింది అనమాట. సో నేను ఈ ఇయర్ 4 రింగ్స్ తీసుకున్నాను, ఒక చైన్ కూడా తీసుకున్నాను. ఇది ఏమైతే పెట్టుకుంటే మంచి జరుగుతుందంట. పెట్టుకొని ఉండొచ్చా? పెట్టుకునే ఉండాలి. అది నాకు ఇస్తా, తీసుకో. పోగొట్టేస్తావా? ఏం పోగొట్ట, పెట్టుకోను. సో ఇది నా గోల్డ్ జ్యువెలరీ, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇది పెట్టుకుంటే అసలు మనము ఇంకా లాంగ్ హారం అసలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అంత నిండుగా ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా, లక్ష్మీదేవిది. ఎంత కళగా ఉంటుందో ఇదైతే, చాలా బాగుంటుంది. ఇది పెట్టుకుంటే మెడ మొత్తం నిండిపోతుంది. అసలు మనం పక్కన ఇంకా ఏ సెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది. డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. దీని మీదకి బుట్టలు పెట్టుకుంటామా, దాని మీదకి ఈ బుట్టాలు అనమాట. నాకు బుట్టలు చాలా మంచిగా కనిపిస్తాయి. నాకేంటంటే బాధ, మీకు క్లియర్గా కనిపిస్తుందా లేదా, నేను ఇంతసేపు వీడియో చేసి వేస్ట్ అవుతుంది కదా మీకు క్లియర్గా కనబడకపోతే అని చెప్పి నా బాధ. సో అందుకని చెప్పేసి నేను ఈ బుట్టలు పెట్టుకున్నప్పుడు ఈ మాటలు కంపల్సరీ పెట్టుకుంటాను. మాటలు పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తాయి ఈ బుట్టలకి కూడా. అందులో ఇంకోటి ఏంటంటే ఈ బుట్టలు కొంచెం హెవీగా ఉంటాయి. ఇవి బుట్టలు 3.5 తులాల పైన ఉంది. అండ్ నెక్స్ట్ ఇది మీకు లాస్ట్ టైం కూడా చూపించాను, బట్ ఇందులో ఏం చేంజ్ చేశానంటే యాక్చువల్గా ఏమైంది అని అంటే దీనికి చేయించుకున్న ఇయర్ రింగ్స్ అవి దాని మీద సెట్ అవ్వలేదన్నమాట. సో నేను మళ్ళీ చేయించుకున్నాను. ఈ సెట్ కలర్ కూడా చేంజ్ చేయించుకున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది, రీతు పెట్టుకుంటూ ఉంటుంది రెగ్యులర్గా శారీస్ కట్టుకున్నప్పుడు. ఇది ఎక్కువ లక్ష్మీదేవే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది నేను ఒక దగ్గర చూసి ఇన్స్టాగ్రామ్లో చూసి నేను సేమ్ అదే స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఆ షాప్లో పంపిస్తే నాకు చేసి ఇచ్చారనమాట. మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నా. సో దీని మీదకి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా చేయించుకున్నాను అనమాట. మళ్ళీ ఇలా గ్రీన్ స్టోన్స్ దీనికి వస్తే దీనికి కూడా పెట్టించుకున్నాను అనమాట. దీనికి ఆల్రెడీ గోల్డ్ ఉండే అనమాట ఫస్ట్. సో నాకు ఇట్లా గ్రీన్ కావాలి అని అంటే యాక్చువల్గా ఇవి నేను చేపించలేదు, ఇవి గోల్డ్ షాప్లో నేను చూసాను. నా దగ్గర దీని మీద చేయించినవి దానికి సూట్ కాలేదు, ఇవి చూస్తే సూట్ అయినాయి అని చెప్పేసి దీని కింద గోల్డ్ బాల్స్ లాగా వస్తే నాకు దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా నాకు ఇది ఇచ్చి ఈ మూడింటివి కలర్ చేంజ్ చేయండి అని చెప్పేసి నేను చేయించుకున్నాను అనమాట. ఇవి కానీ ఏదైనా మ్యారేజెస్కి ఫంక్షన్స్కి పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, చాలా మంచిగా కనిపిస్తుంది. అసలు మనం దీనిపైన ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు, అంత బాగుంటాయి. ఈ బుట్టలు పెట్టుకుంటే సింపుల్గా గ్రాండ్గా చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా ఫెస్టివల్స్కి మనము ఫెస్టివల్స్కి మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఫెస్టివల్స్కి పెట్టుకోవడానికి అని చెప్పేసి కొంచెం అది చాలా హెవీగా ఉంటుంది. సో కొంచెం తక్కువ వెయిట్లో తీసుకోవాలని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్కి పెట్టుకోవడానికి. కానీ మ్యాక్సిమం ఈ సెట్ రీతమ్మనే పెట్టుకుంటుంది, ఎందుకంటే ఆమె కూడా ఈసారి అంటే ఫెస్టివల్స్కి శారీస్ లెహంగాస్ అట్లా వేసుకుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఈమె కోసం ఈమె ఇప్పుడు ఏదైనా లంగావణి కట్టుకున్నప్పుడు లేదంటే శారీ కట్టుకున్నప్పుడు బాగుంటుందని చెప్పేసి సింపుల్గా ఈ మోడల్లో తీసుకున్నాను అనమాట, గోల్డ్ మోడల్లో.
ఎందుకంటే ఆల్రెడీ అదొక మోడల్ ఉంది మళ్ళీ అన్నీ అట్లనే తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇట్లా తీసుకున్నా కొంచెం డిఫరెంట్గా. నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఇది రితుకి నాకు ఫ్యూచర్కి. నా దగ్గర అయితే పట్టీలు ఎన్ని జతలు ఉన్నాయి తెలుసా. గోల్డ్ కొనుక్కున్నప్పుడల్లా పట్టీలు కొనుక్కుంటాను నేనైతే నచ్చిన. ఇంకా ఇవి మట్టలు చూడండి, సైడ్ మట్టలు కూడా తీసుకున్నా పెట్టుకుందామని చెప్పేసి. నేను ఏ పట్టీలు తీసుకుంటే ఆ పట్టీలతో పాటు నేను మళ్ళీ మట్టలు కూడా తీసుకుంటాను. అండ్ ఇవి సింపుల్గా ఉండాలని చెప్పేసి మొన్న పోయినప్పుడు కూడా తీసుకున్నాను నేను పట్టీలు. పట్టీల డిజైన్ బాగుంది ఇది. నేను మొన్న రీతు కోసం తీసుకున్నా ఇవి. నేను ఒక జత తీసుకున్నాను, రీతుకు ఒక జత. రీతుకి 2 జతలు తీసుకున్నాను, నాకు ఒక్క జత తీసుకున్నాను. ఆమె అసలు ఒక్క జత కూడా పెట్టుకోదు. ఏదైనా ఆశ ఆమె పెట్టుకుంటుందేమో అని. కానీ ఆమె కాళ్ళకి చిన్నప్పుడు పట్టీలు లేకుండా ఉండకపోతుండే. పట్టీలు, మెహందీ అసలు ఎప్పుడు మంచిగా నిండుగా ఉండేది. ఇది ఒక జత తీసుకున్నా, ఇంకో జత కూడా చూపిస్తాగండి. ఇది ఒక జత తీసుకున్నాను. ఆమె ఏది పెట్టుకోదు, అది పెట్టుకుంటుందేమో ఇది పెట్టుకుంటుందేమో అనుకుంటా, కానీ అసలు ఇక ఆమె ఏం పెట్టుకోదు. ఇది చూడండి, సింపుల్గా నేను పెట్టుకోవచ్చు కదా. ఇది ఈ 2 జతలు తీసుకున్నాం వాళ్ళ కోసం. కోల్డ్ అయింది ఘోరంగా. అవును మమ్మీ, వింటారు కదా. నేను ఎటైనా పోయినప్పుడు అంటే పెళ్ళిళ్ళకి అటైనా పోయినప్పుడు ఇవి పెట్టుకుంటాను. ఇవి నా పెళ్ళి పట్టీలు, అందుకే ఇవి ఎక్కువ యూజ్ చేయనివి. ఎటైనా పోయినప్పుడు మాత్రం పెట్టుకుంటాను అనమాట. ఇవి నా మ్యారేజ్కి నేను ఇవి కొనుక్కున్న పట్టీలు. ఇవి రెగ్యులర్గా అయితే ఇవి పెట్టుకుంటాను నేను. నా దగ్గర ఇంకొక 4-5 జతలు ఉన్నాయి, అవి ఎక్కడో లోపల ఉన్నాయి. ఇది మామూలుగా రెగ్యులర్గా పెట్టుకుంటాను నేను. కాకపోతే జిమ్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి తీసేసాను నేను. సో ఇది ఫ్రెండ్స్ రీతుకి తీసుకున్న గోల్డ్. ఇంకా ఇది వచ్చేసి మా ఆయన చెవు రింగ్. ఇది గోల్డే. నేను అప్పుడు ఇక్కడ పైన కుట్టించుకున్నాను. ఇవి గోల్డ్. సో ఇది కూడా ఉంది నాది ముక్కు. దాన్ని ఏమంటారు, ముక్కు పుడక పెట్టుకుంటే చాలు, భలే అందం వచ్చేస్తుంది అసలు. ఇది మ్యాటర్. ఇవి ఉన్నాయన్న సంగతి నాకే గుర్తులేదు ఇప్పుడు. ఇవన్నీ తీస్తే చైన్ కూడా మర్చిపోయినా. యాక్చువల్గా నేను ఈ చైన్ చేయించుకున్నా, కానీ ఈ చైన్ కూడా మర్చిపోయినా. ఇంకొక రింగ్ ఏది మమ్మ? ఇంకో పెట్టుకుంటావా? తలకి పెట్టుకుంటుందంట. ఎక్కడ పెట్టేస్తుందో ఆమెకే తెలియదు. ఉంగరం పొడగొట్టింది ఒకటి. ఏది బాగుంది మమ్మీ, నీకు ఏది నచ్చింది అన్నిట్లో? సో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయండి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు కదా. సో అందుకే చేశాను నేను ఈ వీడియో. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, రీతు కోసం తీసుకున్నా కదా, ఇది మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను నేను. కార్తీక మాసంలో గోల్డ్ తీసుకుంటే మంచిదని చెప్పిండ్రు, అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట రీతు కోసము. ఇది ఎట్లా ఉందనేది మాత్రం కామెంట్ చేయండి. చూడండి గాయస్, పట్టీలు గాయస్. ఇంకేం ముచ్చట, నా వీడియోస్ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? ఇంకేమైనా ఇంప్రూవ్ కావాలా, ఇంకేమైనా కామెడీ ఇంకెక్కువ కావాలా కామెంట్ చేయండి. మా అమ్మ అయితే గోల్డ్ అమ్ముతుంది గిట్లా, అంటే చూపిస్తుంది. సో వీడియో అయితే ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీటి గురించి కామెంట్ చేయడం మర్చిపోకురి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన దాని పక్కన నాకు గంట సింబల్ని గట్టిగా వేసి కొట్టుర్రి. మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తుంది. ఇంకా థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలనుకుంటున్నా? ఏం చెప్పొద్దు అనుకుంటాను, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చెప్పేసినావు కానీ నేను చెప్పే మాటలు. అయిపోయి. అండ్ నా రీతూస్ వరల్డ్ ఇంకొక అకౌంట్ ని అకౌంట్ అంటున్నా, ఇంకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇప్పటి నుండి దాంట్లో మినీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడు చెప్పింది వీడియోస్ పెడతానని? పెడుతుందా? చేస్తాలేండి. అండ్ థ్యాంక్ యూ. స్టడీస్ అవుతుందామా, అందుకని పాపం ఆమె కుదరట్లేదు వీడియోస్ చేయడము. సో ఇంకా పాపం ఇండిపెండెంట్గా వీడియోస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఆమె వెళ్ళిపోతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేసిన. సో ఇది ఫ్రెండ్స్, మీకు గోల్డ్ జ్యువెలరీ
నా దగ్గర ఉన్న అంటే నా గోల్డ్ ఏంటనేది మీకు చూపించేసాను. అండ్ ఈ ఇయర్ నేను తీసుకున్న గోల్డ్, మన రీతు పాపకు తీసుకున్న గోల్డ్ కూడా మీకు ఇప్పుడు నేను చూపించేసిన. సో పెద్ద ఎక్కువేం లేదు, ఉన్న దాంట్లో నేను చూపించేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్, నా గోల్డ్ మీకు నచ్చినట్టయితే మీకు ఏ ఐటెం నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే నేను కష్టపడి కొనుక్కున్నట్టు మీరు కూడా కష్టపడి గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టి ఉన్నాను రెడీగా, బ్లాక్ బీడ్స్ లాంగ్ అనమాట. ఇంకా అది వచ్చినప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. అది మీకు జస్ట్ షార్ట్లో చూపించేస్తాను, దానికోసం లాంగ్ వీడియో ఏం చెయ్యను. సో నా గోల్డ్ ఎలా అనిపించింది, మన రీతు గోల్డ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ కామెంట్ మాత్రం అస్సలు చేయకుండా ఉండొద్దు, ఎందుకంటే మీ కామెంటే మా స్ట్రెంగ్త్, మా ఎనర్జీ. సో కంపల్సరీ మన ఫ్యామిలీ లాగా మనం అనుకుంటున్నాం కాబట్టి మీరు కామెంట్ చేస్తేనే నాతో డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. కాకపోతే ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే మాత్రము క్షమించండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీకు లైక్, హార్ట్ కంపల్సరీ ఇస్తాను, ఎందుకంటే ఒక వీడియో వెళ్ళిపోయిన తర్వాత నేను అందుకే వీడియో వెంటనే కూడా పెట్టను. ఒక వీడియో పెట్టి 1 day తర్వాత ఇంకొక వీడియో పెడితే మనకి ఆ వీడియోకి కామెంట్ పెడితే నేను చదవలేను. సో అందుకని చెప్పేసి కొంతమందికి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నేను ఆ క్వశ్చన్కి రిప్లై కామెంట్ అయితే పెడతాను. కానీ మామూలుగా మీరు నన్ను అప్రిషియేట్ చేసేటివి, నాకు మంచి కామెంట్స్ పెడతారు కదా, సో వాటికి మాత్రము నేను అందరికీ లైక్, హార్ట్ ఇస్తున్నాను. మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దు. నేను నిజంగా కూడా చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడైతే చాలా బిజీగా ఉన్నాను. మీకు కనిపిస్తుండొచ్చు, నా కంటి కింద బ్లాక్గా కూడా ఉంటుంది, నిద్ర కూడా సరిగ్గా ఉండదు నాకు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం గట్టిగా ఓటురి. ఆ డైలాగ్ ఆమెకే సూట్ అవుతుంది, నాకు రాదు ఆ డైలాగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ. ఫాలో ఫర్ మోర్ చేసాం. మల్లిక రాఘవేంద్ర. బాయ్.